హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక కప్పుడు పల్లీలు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు వేసుకుని కొద్దిగా వేయించుకున్నాక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒక కట్ట పుదీనా కూడా వేసుకుని బాగా కలుపుకుని వేయించుకుందాం. దాంట్లో తగినంత ఉప్పు, పసుపు వేసి మరోసారి కలుపుకుని బాగా మగ్గేటట్టు వేయించుకుందాం. వీటిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం మరో ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి పోపు వేగిన తర్వాత బౌల్లోకి తీసుకున్న చట్నీలో కలిపేసుకుందాం. రెగ్యులర్గా తినే పల్లీ పచ్చడి కన్నా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది. అల్టిమేట్ అనే చెప్పాలి. ఇది ఇడ్లీ, దోశ, పొంగల్ అన్నిట్లోకి బాగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.